గుంటూరు జీజీహెచ్కు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కష్టాలు తొలగిపోయాయి. పునర్జన్మ వంటి ప్రసూతి వేదనను తట్టుకుని బిడ్డలకు జన్మనిచ్చే మాతృమూర్తులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెడుతూ కార్పొరేట్ స్థాయి హంగులతో కానూరి రామచంద్రరావు మాతా శిశు సంరక్షణ కేంద్రం సిద్ధమైంది. G+5 బహుళ అంతస్తులో ప్రసూతి, స్త్రీ వ్యాధులు, చిన్నపిల్లల చికిత్స విభాగంతో మొత్తం 600 పడకలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణులు, బాలింతలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ నూతన భవనం అందుబాటులోకి వచ్చింది. జింకానా సభ్యుల సహకారంతో 100 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మితమైన ఈ భవనాన్ని జనవరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రభుత్వం 28 కోట్ల రూపాయల నిధులతో వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్తో పాటు G+5 విధానంలో బహుళ అంతస్తుల నూతన భవనం నిర్మించారు. భవనంలో చిన్నపిల్లల విభాగానికి 200, PICU 30, NICU 40, SICU 30 పడకలు సిద్ధం చేశారు. ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి 300 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 10 రోజులుగా గర్భిణులకు, బాలింతలకు ఈ నూతన భవనంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. మెటిక్యులస్ గా ప్లాన్ చేశాము. ఫ్యాన్స్ దగ్గర నుంచి, ఏసీల దగ్గర నుంచి, HOD రూమ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రూమ్స్, ఇట్లా ప్రతి చోట కూడా మెటిక్యులస్ గా ఇది NMC రూల్స్ ప్రకారము అందించిన ఒక అద్భుతమైన ఒక ఫెసిలిటీ ఇది. తల్లి బిడ్డలు ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డ, ఒకే బెడ్ పైన 2 బాలింతలు ఉండే ఒక వ్యవస్థ అప్పట్లో ఉండేది. ఆ అవస్థలన్నీ పోయి వాళ్ళ రోజున 600 పడకలు మనకి అందుబాటులోకి వచ్చాయి. థ్యాంక్స్ టు జిమ్కానా సభ్యులందరికీ కూడా, వాళ్ళు ఇప్పటికి కూడా పైనుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్ లో కూడా ఇక్కడ ఒక కేర్ టేకర్ పెట్టాం. ఇక్కడ ఈ రన్నింగ్ డిపార్ట్మెంట్స్ 3 కూడా అద్భుతంగా వాళ్ళ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. అయితే పాత వద్దు, కొత్తగా పెట్టుకుందాని ఉద్దేశంతో కొత్తగా అప్లై చేశాము. సో వాళ్ళకి ఈ రోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేయడానికి ఏ ఇబ్బందులు లేవు. అవసరమైతే ఆ పాతవి ఇక్కడికి కొన్ని తెచ్చుకొని ఇక్కడ పని చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు 9 థియేటర్స్ ఉన్నాయి. 9 థియేటర్స్లో మొత్తం స్వాబ్స్ కూడా పంపించున్నాం. ఈ స్వాబ్స్ రావడం కూడా దాదాపు 2 నెలలు పట్టింది, ఎందుకంటే 3-4 సార్లు స్వాబ్ తీయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము, ఫ్యూమిగేషన్ పెట్టుకుంటూ. సో అలాంటి పరిస్థితుల్లోనే మనకి ఉండటం వల్ల ఇవాళ రోజున మనకి గైనకాలజీ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో అన్ని అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇంకా సమస్య ఏం లేదు. వారం 10 రోజులు మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించిన ఈ భవనంలో అత్యాధునిక 9 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 9 లిఫ్టులు ఏర్పాటు చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి అంతులేని ప్రసవ వేదన పడే తల్లులు సరైన వసతులు, పడకలు లేక పడిన ఇబ్బందుల్ని చూసి చలించిన జింకానా సభ్యులు ఈ భవన నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వైద్యానికి అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే భవనంలో ఉండేలా దేశ విదేశాల్లో పేరొందిన ఆసుపత్రుల్లోని మౌలిక వసతులను పరిశీలించి భవన నిర్మాణానికి తుదిరూపు ఇచ్చారు.